ప్రాంతంలో అందరినీ ఒప్పించి మెప్పించి అద్భుతంగా ఈ యాత్ర చేపట్టడం నిజంగా అద్భుతం. నిజంగా ఈ యాత్రకు సహకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకు, జనసేన నాయకులకు, టీడీపీ నాయకులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. నేను చాలా సందర్భాల్లో మా సత్యాన్ని ఊకే మాట్లాడుకుంటాం. మా సత్యాన్ని మా ఇద్దరం చాలా దగ్గర. మేము సెంట్రల్ ఆఫీస్లో పనిచేస్తాం. మేము ఇద్దరం కూడా తిండి లేదన్నా మాకు, తిండి లేదు, తిప్పలు లేదు. ఇద్దరికి చెరో డ్రెస్, కింద చెప్పులు లేవు, కింద స్లిప్పర్లు వేసుకుంటోళ్ళం. ఆ వైట్ స్లిప్పర్లన్నీ వేసుకొని 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 అవి బ్లూ కలర్ అయ్యేటి, దానికి గూడలు పోయేటి. గూడ పోతే గుండు పిల్లు పెట్టుకొని ఇద్దరం ఉన్నాము సెంట్రల్ ఆఫీస్లో. ఇక పార్ట్ ఆఫీస్లో ఫుడ్ తెలుసు కదా, ఆ ఫుడ్ మనకు పడది. ఎప్పుడో ఒకసారి ఆంధ్రప్రదేశ్ నుంచి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఎవరో ఒకరు పెద్ద మనుషులు వస్తే అన్న బాగున్నావు అన్నంటే బాగున్నా, ఏందన్నా అంత మంచిదేనంటే మంచిదంటే మెల్లంగా ఆ ఆంధ్ర భవన్ తీసుకుపోయి ఒక బిర్యానీ తినిపిస్తే ఆ బిర్యానీ నెల రోజుల దాకా మర్చిపోవటం కాదు. నేను విశాఖపట్నం చరిత్ర విన్నా. నేను ఇలా నేవీకి బలం, పరిశ్రమలకు ద్వారం, విద్యకు కేంద్రం, సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. కాబట్టే విశాఖ అనేది అభివృద్ధి చెందితే కేవలం ఉత్తరాంధ్ర మాత్రమే అభివృద్ధి చెందినట్టు కాదు, దేశమే అభివృద్ధి చెందినట్టుగా భావించే ఇలా విశాఖపట్నం అభివృద్ధికి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ, గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం కానీ అభివృద్ధికి సహకరిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీ అందరు గొప్ప వ్యక్తులు. ఎందుకంటే ఈ దేశంలో మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీకి మేయర్ను అందించినటువంటి గొప్ప ప్రాంతం ఈ విశాఖపట్నం. ఇటువంటి ఈ పవిత్ర గడ్డ మీద ఇవాళ నాకు ఆ మహనీయుడు, మనందరి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో నా చేతుల ద్వారా ఆవిష్కరించేటువంటి అదృష్టం, అవకాశం అవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తుంది. వాళ్ళ గొప్ప వ్యక్తి అనే చాలా మంది చెప్పారు వారి గురించి. అనేక పదవులు అనుభవించాను. పదవికి గౌరవం తెచ్చిన వ్యక్తి కాదు, పదవికి గౌరవం నేర్పిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు కాదు.